ఒకానొకప్పుడు విజయనగరంలో శ్రీకృష్ణదేవరాయ అనే రాజు ఉండేవారు. ఆ రాజుగారికి ఒక పెంపుడు కుక్క ఉండేది. ఆ కుక్క అంటే రాజుగారికి చాలా ఇష్టం. ఎటు వెళ్ళినా దానిని తీసుకెళ్లేవారు. ఒకరోజు రాజుగారు మరియు తెనాలి రామలింగుడు పడవలో ప్రయాణం చేసే సమయంలో వారితో పాటు ఆ కుక్క కూడా ఉంది. కానీ ఆ కుక్క ఒక చోట కూర్చోకుండా అటూ ఇటూ కదులుతుంది. రాజుగారు ఆ కుక్కను కూర్చోపెట్టడానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ అది రాజుగారి మాట వినడం లేదు. అప్పుడు రామలింగుడు, ఇటివ్వండి మహారాజా, నేను ఆ కుక్కను కూర్చోపెడతాను అంటారు. రామలింగుడు ఆ కుక్కను ఎత్తి నీళ్లలో పడవేస్తారు. అది చూసిన రాజుగారు, ఇదేమిటి రామలింగ, ఒక చోట కూర్చోపెడతానని నీళ్లలో పడవేశావు అంటారు. అప్పుడు రామలింగుడు నవ్వుతూ ఆ కుక్కను నీళ్లలో నుంచి బయటకు తీయగానే ఆ కుక్క వెళ్ళి కుదురుగా ఒక మూలన కూర్చుంటుంది.